మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో దారుణం జరిగింది. ఎంత వింత అంటే మిస్టరీగా మారుతుంది. అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చిన యువతి సమీపంలోని ఆలయానికి వెళ్ళి అమ్మవారి విగ్రహాన్ని చీరను తీసుకొని ఆ తర్వాత నేరుగా చెరువులోకి దూకి ప్రాణాలు తీసుకోవడం ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకు దారితీస్తుంది. అసలు ఆ అర్ధరాత్రి ఏం జరిగింది? యువతి ఎందుకు అలా ప్రవర్తించింది? మానసిక సమస్య కారణమా లేక మరేదైనా కోణం ఉందా అనే ప్రశ్నలకు పోలీసులు సమాధానాలు వెతుకుతున్నారు. మృతురాలు తేజస్విని తల్లి అరుణతో కలిసి పీర్జాదిగూడ శంకర్ నగర్లో అద్దె ఇంట్లో ఉంటుంది. వీరు మొదట ఎయిర్బిఎన్బి యాప్ ద్వారా కాప్రా చెరువు సమీపంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని అనంతరం పీర్జాదిగూడలో మరో ఇంటికి మారినట్టు తెలుస్తోంది. అయితే తేజస్విని తండ్రి ఈశ్వర్రావు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగి కాగా స్వస్థలం విజయనగరం జిల్లా దేవుపల్లిగా గ్రామంగా తెలుస్తోంది. ఇక తేజస్విని 6 నెలల క్రితం వరకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినట్టు సమాచారం. అర్ధరాత్రి సమయంలో తేజస్విని నగ్నంగా ఇంటి నుంచి బయటకు వచ్చి సమీపంలోని ఆలయానికి వెళ్లి అమ్మవారి విగ్రహాన్ని చీరను తీసుకెళ్లినట్టు స్థానికులు చెబుతున్నారు. కొద్దిసేపటికే సమీపంలోని చెరువులో ఆమె మృతదేహం లభించింది. ఇక సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్ట్మార్టం కోసం తరలించారు. మరోవైపు చెరువులో పడిపోయిన ఆలయ విగ్రహం కోసం డిఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. ఈ కేసులో తల్లి అరుణ చెప్పిన విషయాలు కూడా దర్యాప్తులో కీలకంగా మారాయి. గత 6 నెలలుగా తనకు తన కుమార్తెకు ఒకే తరహా పీడకలలు వస్తున్నాయని, కలల్లో రక్తం కనిపిస్తున్నట్టు అనిపించేదని ఆమె పోలీసులకు తెలిపింది. ఈ నేపథ్యంలో తేజస్విని మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఇటీవల ఆమె ప్రవర్తనలో ఏమైనా మార్పులు వచ్చాయా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అమ్మవారి విగ్రహం కోసమే అమ్మాయి ఇక్కడ వచ్చిందని మాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. మా సీసీ ఫుటేజ్ ప్రకారంగా మాకు డౌట్ వస్తే మా దేవుడి విగ్రహాన్ని ఎక్కడ పడేసిందని మాకు ఒక డౌట్ ఉంటే మేము సంఘం వ్యక్తులము కులకులాస్తులు మొత్తం ఇక్కడ డీలాడడం జరిగింది. ఇదే పార్క్లో మాకు డౌట్ వచ్చి చూసాం. ఇక్కడ మేము మొన్న పూజ చేసినప్పుడు అమ్మవారు కట్టించిన చీర ఇదే, ఇదిగో ఇది అమ్మవారు కట్టించిన చీర ఇది. మేము కట్టించేటప్పుడు కూడా ఇదిగో దారంతో అమ్మవారు కట్టించాము. ఈ చీర ఇక్కడ వేలాడుతుంది. మాకు అనుమానం వచ్చి చీర మాదే అని చెప్పేసి మేము సర్చ్ చేస్తాం. దేవుడి చీరే, ఇదే దేవుడి చీర, ఇది మా చీరే. ఇదైనా మా పూజారి, మా గుళ్ళో ఉండే పూజారి ఇక్కడికి వచ్చి చూసరికి మీకు అర్థం చేస్తే మా చీర వెళ్ళింది. ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్యతో జరిగిన విషాదమా లేక ఈ ఘటన వెనుక మరేదైనా కారణం దాగి ఉందా అనే కోణంలో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. కుటుంబ సభ్యులు, స్థానికులు, పరిచయస్తులను విచారిస్తూ ప్రతి కోణాన్ని క్లుప్తంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పీర్జాదిగూడలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.